ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు నేను 211 కిలోమీటర్లు అయితే వచ్చానండి. ఇంటి దగ్గర నుంచి నేను 60-40 ఆ స్పీడ్లోనైతే వెళ్తున్నాను. కంటిన్యూస్గా దబా దబా కొట్టుకెళ్ళిపోతుంటే వర్షం పట్టుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లగేజ్, వైజాగ్ నుంచి అయితే డార్జిలింగ్ అయితే వెళ్ళబోతున్నాను. మొత్తం కలిపి 4 స్టాప్స్ అయితే అనుకుంటున్నాను. వైజాగ్ నుంచి భువనేశ్వర్ నుంచి కలకత్తా నుంచి మాల్డా నుంచి అయితే మనకైతే సిలిగురి నుంచి అయితే డార్జిలింగ్ అండి. మొత్తం అయితే పెట్టుకున్నాను అనమాట. చూద్దాం మరి వెళ్ళగలను అనేది. చూస్తున్నారు కదండి, పల్సర్ 150 బైక్. ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇక్కడ నుంచి భువనేశ్వర్ వచ్చేసరికి అంటే 411 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది అనమాట. రాకెట్ లాగా వెళ్ళిపోకుండా నిదానమే ప్రధానం అన్నట్టు మెల్లిగా అయితే వెళ్తున్నాను. అది కెమెరా ఏంటంటేనండి, అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతుంది అనమాట. నాకు అర్థం కావట్లేదు, ఎలా పెట్టుకోలేదు అర్థం కావట్లేదు. ఒక చేతితోటి హ్యాండిల్ పట్టుకుని ఇంకో చేతితోటి కెమెరా అయితే పట్టుకొని అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాను. అది కరెక్ట్ కాదు, కాకపోతే రేపు అయితే అడ్జస్ట్ అయితే చేయాలన్నమాట. ఎండ మాత్రం బేభత్సంగా ఉందండి బాబు, చాలా ఎండ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్కి 2 స్టాప్లు అయితే తీసుకున్నాను. నాకు అర్థం కావట్లేదు, చాలా ఎండ ఉంది. ఎలాగా వర్క్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మన పరిస్థితి ఇలా బైక్ రైడర్స్కి ఎలాగుంటే సైకిల్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నారు, చాలా మంది సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నారు, బై వాక్ ట్రావెల్ చేస్తున్నారు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి బాబు. చూసారు కదా 66-67 ఆ స్పీడ్లోనైతే పోతా ఉన్నాను. ఇది స్ట్రైట్ రోడ్ అండి, వైజాగ్ నుంచి అయితే భువనేశ్వర్ చాలా స్ట్రైట్ రోడ్డు. ఈడెవడో ఆనిముత్యం ఇక్కడ ఆపిడు కరెక్ట్ చూడండి. ఈ ఆటో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ ఉంటారు. ఇది మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ అండి. ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇంకా ఎన్ని టోల్ గేట్లు దాటాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎండ మాత్రం గాయస్ మామూలుగా లేదు, చితగ్గొడేస్తుంది అనమాట. ఇది మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పటి వరకు చాలా వ్లాగ్స్ అయితే తీసానండి. అంటే ఫ్లైట్ మీద వెళ్ళిపోవడం, బస్సుల మీద వెళ్ళిపోవడం, ట్రైన్ మీద వెళ్ళిపోవడం అలాగే తీసాను. ఫస్ట్ టైం అనమాట బైక్ మోటో వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం అండి. నాకు కెమెరా సరిగ్గా అర్థం కావట్లేదు. తర్వాత ఏంటంటే మామూలుగా రైడ్ చేస్తుంటే కూడా వాయిస్ అయితే విపరీతంగా అయితే వచ్చేస్తుంది. అది కూడా నేను కంట్రోల్ చేసుకోవాలి. అంటే గాలి విపరీతంగా వచ్చేయడం వల్ల మైక్కి చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుందండి. అందుకే నేను చూసి మళ్ళీ జాగ్రత్తగా ఎడిటింగ్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. పైన అయితే బోర్డింగ్ ఉంది. శ్రీకాకుళం వచ్చేసరికి 27 కిలోమీటర్లు అయితే ఉంది. భువనేశ్వర్ వచ్చేసరికి మనకి 360 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఇంకా రాకెట్ లాగా అయితే గట్టిగా కొడుతున్నాను బండి మాత్రం. చూసారు కదా 74 అయితే వెళ్తుంది. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. అంత స్పీడ్ పిల్లగాయలు అంత స్పీడ్గా అయితే డ్రైవ్ చేయకండి, కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఇంకోటి, మనం ఏదైనా సరే రైడ్కి వెళ్తున్నప్పుడు మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ ఖచ్చితంగా ఉండాలండి. చాలా మంది ఏంటంటే తీసేస్తూ ఉంటారు మిర్రర్స్. అలా తీసేయకూడదు, ఫ్రెండ్స్ మనకి శ్రీకాకుళం అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉందండి. అదే మనకి ఇచ్చాపురం చూసుకున్నట్లయితే 127 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఈ రైడ్ని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. నేను ఎడిటింగ్ చేస్తాను కాబట్టి ముందేం జరుగుతుందో నాకు తెలుసు కదా. సో అంటే నేను చిలక దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద వర్షం పడిందండి. నాకు అసలు అనుకోలేదు, చాలా పెద్ద వర్షం పడిపోయింది. నేను మళ్ళీ లైనర్ తీసుకున్నాను, రెయిన్ కోట్ అయితే తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరుతున్నాను అనమాట. నేను ప్రజెంట్ వచ్చేసరికి 67 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నానండి. వెదర్ నిజంగా చెప్తున్నాను, బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. అనుకోలేదు ఓడి అమ్మ ఎవడో పడవెట్టు పోతుండే, చూసారా? ఇంకా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. కానీ రోడ్డు మాత్రం అండి నిజంగా ఉంది, సూపర్ అండి. మనం ఇంకా కార్లో రావట్లేదు, కార్లో వస్తే మళ్ళీ టోల్ గేట్స్గా సగం డబ్బులని దెబ్బెట్టాలి. రోడ్స్ మాత్రం నెంబర్ 1 ఉన్నాయండి, చాలా బాగున్నాయి రోడ్స్ మాత్రం. చూస్తున్నారు కదా. అప్పుడు ఏంటంటే నేను వెళ్ళాను కానీ చాలాసార్లు ఈ రోడ్డు మీద నాకు అన్ని గతుకులు గుంటలు ఎక్కువ కనబడ్డాయి అనమాట. కాకపోతే నిజంగా చాలా నీట్గా అయితే ఉందన్నమాట రోడ్లు అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన రైడ్లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అండి. సెకండ్ టోల్ గేట్ అయితే మనం క్రాస్ అయితే అవుతున్నాము. కానీ చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రం శ్రీకాకుళం దగ్గరలో మాత్రం లొకేషన్స్ సూపర్ అండి బాబు. నిజంగా ఏదో శ్రీకాకుళం అని చెప్పేసి తక్కువ వేస్తారు కానీ అందరికీ శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ గవర్నమెంట్ జాబ్లే, ఓకేనా? శ్రీకాకుళం, ఇచ్చాపురం మళ్ళీ ఏంటంటే దుబాయ్లో ఎక్కువ ఉంటారండి. దుబాయ్, మస్కట్ ఎక్కువ ఉంటారు అనమాట. నేను కూడా 10 ఇయర్స్ పనిచేశానండి దుబాయ్లో 10 ఇయర్స్ పనిచేశాను. దాని తర్వాత ఏంటంటే మనకి
అలాస్కా అని చెప్పేసి అలాస్కాలో 2 ఇయర్స్ అయితే వర్క్ చేశానండి. ఇది మన రైడ్‌లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అండి. సక్సెస్‌ఫుల్‌గా మనం సెకండ్ టోల్ గేట్‌ని అయితే క్రాస్ అయితే అవుతున్నాము. ఫ్రెండ్స్ చూసారు కదండీ, భువనేశ్వర్ వచ్చేసరికి 313 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా పలాస అండి, పలాస దగ్గరలో అయితే వెళ్తున్నాను అనమాట. 48 కిలోమీటర్స్ అయితే ఉంది. కాకపోతే చాలా స్పీడ్‌గా వెళ్తున్నాను కదా, 70లో అయితే వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇది పల్సర్ బైకు నేను ఈ రైడ్‌కి వెళ్ళక ముందు ఒకసారి టెస్ట్ చేశా. అంటే ఎన్ని కిలోమీటర్లు ఆపకుండా వెళ్తే రయ్యమని వెళ్ళిపోద్దని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేశా. ఆగకుండా వెళ్ళిపోద్దని చెప్పి చాలా స్పీడ్‌గా వెళ్ళాను. కరెక్ట్‌గా 200 కిలోమీటర్ల వరకు బాగానే వెళ్ళిందండి. దాని తర్వాత ఏంటంటే ఒకసారి పల్సర్ ఆగిపోతుందనమాట. గుతుక్ 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 అంటది. నాకు అర్థమైపోయింది. అంటే మనం 50 కిలోమీటర్స్‌కి ఒక్క 15 మినిట్స్ బ్రేక్ అయితే ఏస్తే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కాపోతే మనకి ఒక 400 కిలోమీటర్స్, 460 కిలోమీటర్స్ అయితే వెళ్ళి నేనైతే స్టాప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ బండి స్పీడ్ వచ్చేసరికి 81 కిలోమీటర్ స్పీడ్‌లోనైతే వెళ్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా 69 కిలోమీటర్ స్పీడ్‌లోనైతే వెళ్తున్నాను. 70, 60 ఆ రేంజ్‌లోనైతే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. నిజంగా ఈ కెమెరా నాకు తలని తినేస్తుందనమాట. మామూలుగా లేదు. తలని తినేస్తుంది. ఇది మొత్తం ఏంటంటే ఫ్లైఓవరే. ఇంకా కింద నుంచి ఎళ్లి సమస్య ఏట్లేదనమాట. అంతా ఫ్లైఓవర్ మీద నుంచే రయ్యని కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకంతే. ఇది కూడా ఎవరైనా సరే మోటో వ్లాగింగ్ చేసినట్లయితే ముందుగానే 2 రోజులు ముందు ప్రాక్టీస్ చేయండి కెమెరాది. తర్వాత ఏంటంటే మనకి సౌండు, క్వాలిటీ ఎలా వస్తుందని చెప్పేసి ముందుగానే మీరైతే ప్రిపరేషన్ అయితే అవ్వండి. నా మిస్టేక్ అయితే చేయొద్దు. ఫస్ట్ మళ్ళీ అది మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్, దాని తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అవ్వడం అనేది తలనొప్పిగా తయారైంది. నేను గంట అయితే కూర్చున్నాను. నీట్‌గా అవుట్‌పుట్ నీట్‌గా అవ్వాలి కదా! ఇప్పుడు టైం వేస్ట్ అయితే అయ్యింది గానీ అవుట్‌పుట్ నీట్‌గా అవ్వాలి కదా అని చెప్పేసి అయితే నేను అనుకున్నానన్నమాట. నిజంగా గైస్ అప్పటికి ఇప్పటికి ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రోడ్డుకి వచ్చాను. అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చిందండి నిజంగా. నాకు తెలిసిన మటుకేంటంటే ఇది టోల్ గేట్. ఇక్కడ టోల్ గేట్ ఏదో ఉంటదని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మరి టోల్ గేట్ ఉందా? ఊడిందా? మనకి తెలీదు. ఫ్రెండ్స్ ఇది మన 4థ్ టోల్ గేట్. ఈ రైడ్‌లో ఇది మన 4థ్ టోల్ గేట్ అన్నమాట. టోల్ గేట్ మాత్రం చాలా బాగుందండి నిజంగా గైస్. ఇంకా వెళ్తూనే ఉన్నాను. భువనేశ్వర్ ఇక్కడ నుంచి వచ్చేసరికి 250 కిలోమీటర్లు అయితే ఉందండి భువనేశ్వర్. దానికన్నా ముందు ఇచ్చాపురం అయితే వస్తుందండి. ఇచ్చాపురంలో కొంచెం తినేసి చాలా ఆకలేస్తుంది. తినేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేస్తానండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సీటు మాత్రం బండి మీద కూర్చుంటున్నాడు కదా! తెగ నొప్పి వచ్చేస్తుందండి బాబు. నాకు విపరీతమైన ఆకలైతే ఏసేస్తుంది. ఇచ్చాపురం ముందే భోంచేస్తానండి నేను. ఇంకా కలకత్తా వచ్చేసరికి 685, పలాస వచ్చేసరికి మనకి 3.8 కిలోమీటర్లు అయితే ఉందండి. రయ్యన్ రాకెట్లా పోతా ఉన్నాను. ఫ్రెండ్స్ ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే ఉందండి ఇచ్చాపురం. దాదాపుగా నేను 71 కిలోమీటర్ స్పీడ్‌లో అయితే వెళ్తున్నాను. 75 కిలోమీటర్ స్పీడ్‌లో అయితే వెళ్తున్నానండి. నిజంగా గైస్ చెప్తున్నాను. ఉదయం మా అమ్మ ఇడ్లీలు పెట్టింది 5 తినేసి మళ్ళీ ఒక ఎక్స్‌ట్రా ఇడ్లీ ఒకటి వేసుకున్నాను. నాకు మాత్రం విపరీతంగా ఆకలైతే ఏత్తంది. ఆకలికైతే అసలు ఉండలేను. కానీ వాటర్ బాటిల్స్ మాత్రం చాలా స్టాపులు తీసుకొని ఉంటారు. వాటరు ఎంత ఇంపార్టెంటో నిజంగా చెప్తున్నాను. బైక్ రైడ్ చేసినోళ్ళకి, మనకి వాక్ చేసుకుంటూ వెళ్తారు చూసారా? మనకి ఫ్లాగ్ పట్టుకొని నిజంగా రైడర్స్ గ్రేట్ అండి. హ్యాండ్స్ ఆఫ్ నిజంగా చెప్పుకోవాలి. 84 కిలోమీటర్స్ ఇంకా మరి మామూలుగా కాదు. ఆకలేసేస్తుంది. విపరీతంగా మరి పెంచి కూడేస్తుంది. ఇచ్చేపరి ముందే భోంచేస్తాను నేను. రైడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 10 సార్లు అన్నాను ఆకలేస్తుంది చెప్పేసి. దమ్ బిర్యానీ చెప్పుకున్నానండి. టేస్ట్ అయితే గైస్ నిజంగా చెప్తున్నా సూపర్‌గా అయితే ఉంది. ఎండన పడి మొత్తం అంతా వచ్చాను కదా! చాలా బాగుందనమాట. నా బండి చూసారా అక్కడ పార్క్ చేశాను. ఎదురుగుండా సీసీ కెమెరా కూడా ఉంది. లగేజ్ లోపల తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ బోలెడు ఎక్విప్‌మెంట్ ఉందబ్బా! అందుకే ఏంటంటే ఎదురుగుండా కూర్చున్నాను. సీసీ కెమెరా అయితే ఉందన్నమాట. తమ్ముళ్ళు, అన్నీలు ఏమైంది తెలుసా? ఫుడ్డు తినేసి అలా బయటకొచ్చాను భయ్యా. అంతే భయ్యా, వర్షం పట్టుకుంది. నాకు నోటాడు కొట్టుకుంది. ఓడి యమ్మ యేసుకున్నది రెయిన్ కోట్ కూడా లేదేట్రా బాబు అని చెప్పేసి స్లోగా నేను పాతికెళ్తా ఉన్నాను. 58లోనే బాబోయ్! నాకైతే చాలా టెన్షన్‌గా ఉందండి బాబు. మధ్యలో వర్షం పడతదేమో అనుకుంటున్నాను. చూడాలి మరి. ఎడిటింగ్ చేస్తున్నాను కదా! మీకు సంగతి చెప్తాను. ముందైతే వర్షం పడింది. ఆగిపోయాను. నాకైతే గుండె జల్లుమందండి బాబు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా నాకు అదొకలాగా వెస్ట్ బెంగాల్ దాటిన తర్వాత నాకు అదొకలా కనపడతారు మొత్తం జనాలందరూ గూడా. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అది కూడా బ్యాగ్ మన చాలా ఎక్విప్‌మెంట్ అయితే ఉంది మన బ్యాగ్‌లోనే. తోని మన ఆంధ్ర బోర్డర్ అయితే అయిపోయిందండి. ఒరిస్సా బోర్డర్‌లోకైతే మనం ఎంటర్ అయితే ఉన్నామన్నమాట. ఇది చూసారు కదా! ఇది మన 5థ్ టోల్ గేట్ అండి. చూస్తున్నారు కదా! ఇది మనం ఇంకా ఒరిస్సాకి, ఆంధ్రాకి మధ్యలోనైతే ఉంటదనమాట. ఇక్కడి నుంచి పేర్లు కూడా మొత్తం మారిపోతాయి. ఇక్కడి నుంచి తుపుక్ తుపుక్ బ్యాచ్ అయితే ఎంటర్ అవుతారనమాట. మామూడు ఈ అమ్మ జీవితం ఆళ్ళ పళ్ళు ఏంట్రా బాబు! ఏదో పసుపు మింగినట్టు పండిపోతాయి. పళ్ళు బా పండినాయి ఆళ్ళ పళ్ళు.
అలా ఉంటాయన్నమాట. అందరూ తుపుక్ బ్యాచ్ ఇదంతా కూడా. టోల్ గేట్ మాత్రం సూపర్‌గా ఉందండి టోల్ గేట్ మాత్రం. ఇది మన రైడ్‌లో వచ్చేసరికి 5థ్ టోల్ గేట్ అండి. చూసారా టోల్ గేట్ ఎంత నీట్‌గా అయితే ఉందో. నేను ఒక్క చేత్తోని పట్టుకొని కెమెరా ఒక చేత్తో రికార్డ్ చేస్తున్నాను. మరి ఇదంతా అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఓరి నాయన ఆగండ్రా బాబు ఆగండ్రా. చూసారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వెల్కమ్ టు ఒరిస్సా. మనం వేరే స్టేట్‌కి అయితే వచ్చేసామండి. భువనేశ్వర్ ఇక్కడ నుంచి మనకి 162 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి తుపుక్ బ్యాచ్ అయితే ఎంటర్ అవుతారన్నమాట. పువ్వని పోతా ఉంటారు వాడు ఈ అమ్మ జీవితం చచ్చిపోవాలి. ఇంకా భువనేశ్వర్ వచ్చేసరికి మనకి 162 కిలోమీటర్స్ అయితే ఉందండి ఇక్కడ నుంచి. చూడాలి మరి వెళ్ళిపోతానులేండి. భువనేశ్వర్ పెద్ద ఏం కాదు వెళ్ళిపోతాను. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా అయితే మనకి 2:30 అయితే అవుతుందన్నమాట. బేగానే వచ్చాం. చూసారు కదండి ఇక్కడ బస్సులు అనమాట. లోకల్ బస్సులు అవి ఏంటి అర్థం కాదు. ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకొక 140 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. భువనేశ్వర్ చూస్తున్నారు కదండి ఇంకా 140 కిలోమీటర్ ఉంది. కలకత్తా వచ్చేసరికి 578 ఉందండి. మన బండి స్పీడ్ వచ్చేసరికి 54, 53, 48, 47, 46 ఈ మూమెంట్లో అయితే వెళ్తున్నానండి. రోడ్డు కొద్దిగా స్కిడ్ అయినట్టు నాకు అనిపిస్తున్నది. అందుకే కొద్దిగా నిదానంగా వెళ్తున్నాను. మనకి ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు మాత్రం దొల్లగొడేస్తున్నానండి బండి మాత్రం 100, 110 ఆ రేంజ్లోనే అయితే వెళ్తుంది. కాకపోతే ఆ రేంజ్లోనే వెళ్ళడం మంచిది కాదులేండి. ఎందుకంటే మనకు రోడ్డు గ్రిప్పింగ్ మనకు తెలిసిపోద్ది. ఎక్కడైతే స్కిడ్ అయిపోద్ది ఎక్కడ జారుతుందో మనకు తెలిసిపోద్ది. కాకపోతే ఇంత లాంగ్ రైడ్ చేయడం నిజంగా ఫ్రెండ్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే వర్షాలు పట్టుకున్నాయి. తర్వాత ఎవరికో బాగాలేదు ఇంట్లోనే. ఇంకేంటంటే అలాగే సరే మెల్లిమెల్లిగా అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కొని అన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాను. ఈసారి మాత్రం గైస్ నిజంగా చెప్తున్నాను గోప్రో ఖచ్చితంగా తీసుకోవాలండి. నాకు ఫోన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. గోప్రో మాత్రం ఖచ్చితంగా తీసుకొని మాత్రం రైడ్ అయితే చేస్తాను. గోప్రో తీసుకోవాలి. అలాగే మనకి ఎక్స్టెన్షన్గా 3 బ్యాటరీలు కూడా తీసుకుంటే ఇంకా రైడ్ మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అనమాట. తర్వాత మైక్ కూడా తీసుకోవాలండి. మంచి మైక్ కూడా తీసుకోవాలి నిజంగా. క్లైమేట్ చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉందండి. లొకేషన్ అయితే బాగుంది. కాకపోతే క్లైమేట్ అయితే కొద్దిగా తేడాగా ఉంది. వర్షం అయితే పడుతుంది. చిన్న చినుకులు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. సడన్‌గా అటు వెళ్ళలేను, ఇటు రాలేను. ఆ మూమెంట్‌లో ఉంది. ఇంకా మామూలుగా స్పీడ్ పెంచలేదులెండి. గట్టి దొల్లగొట్టి పడేస్తున్నాను. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో రైడ్ చేసే స్టార్టింగ్‌లోనండి 1500 అయితే నేను పెట్రోల్ అయితే కొట్టించాను. ఆ బిట్ వచ్చేసరికి నేను కలపలేదు. ఎందుకంటే ఫుల్ ఎడిటింగ్ కూడా అయిపోయింది కదండీ. నెక్స్ట్ టైం మాత్రం ఆ మిస్టేక్ అయితే చేయనులేండి. పెట్రోల్ ఎంత కొట్టేస్తున్నాను ఏంటనేది మీకు బిల్ టు బిల్ అయితే మీకు పెడతానండి. 1500 అయితే పెట్రోల్ అయితే ఇప్పటివరకు ఖర్చయింది. ఇంకా 1500 సరిపోద్ది. ఇంకా వెళ్తూనే ఉన్నాను. కాకపోతే 71 ఆ రేంజ్‌లో అయితే వెళ్తున్నానండి. పైన క్లైమేట్ చూస్తే గుండె ఆగుతుంది నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉరుములు అయ్యి ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వర్షంలో బుక్ అయ్యేలా ఉన్నానండి. అడ్డంగా బుక్ అయ్యానండి. వర్షం అయితే పడుతుంది. మీకు చిలక లేకండి. అది కనబడుతుందా? కనబడట్లేదు. వర్షం అయితే దబ్బ మామూలుగా కురట్లేదు. లెక్కలు కురుస్తుంది. మనం తడిసిపోతాం. బ్యాగ్ తడకూడదు కదా! బైక్‌లో బట్టలు దాని తర్వాత కెమెరా ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. చాలా గట్టి కురుస్తుందండి బాబు. మన రైడ్లో వచ్చేసరికి ఇది 6th టోల్ గేట్ అండి. ఇప్పుడు మనం 361 కిలోమీటర్లు అయితే వచ్చాను ఇంటి దగ్గర నుంచి. మీరు చూస్తున్నారు కదా ఇది 6th టోల్ గేట్. ఇది దాటిన తర్వాత భువనేశ్వర్ వచ్చేసరికి మనకి 120 వేసుకోండి కరెక్ట్గా అయితే 120 కిలోమీటర్లు అనమాట. ఒరిస్సా బార్డర్ని అయితే మనం ఇప్పుడు క్రాస్ చేసేది. ఒరిస్సా ఇది. ఒరిస్సా తర్వాత భువనేశ్వర్ అండి. వర్షం అయితే మామూలుగా లేదండి. చితగ్గొడ్డి దుబ్బిందనమాట. ఇది అమ్మ అంతే. ఇదేంద్రా ఎలా ఉంది. ఒక రేకు వేసాడు అంతే సింపుల్గా. జస్ట్ ఒక రేకు వేసాడు. రోగిలో టోల్ గేట్ ఓడి ఈ అమ్మ జీవితం ఏంద్రా రోడ్లని గలీజుకున్నారు అన్నమాట. ఫ్రాన్స్ మీకు చెప్పడం మర్చిపోయిన పెద్ద వర్షం పడింది. నా ఫీజులు ఎగిరిపోయి అనుకున్నాను నేనైతే. ఏంట్రా వర్షం పడుతుందని చెప్పి అప్పుడు వచ్చింగా రెయిన్ కోట్ తీసుకున్నాను ఒరిస్సాలోనే. రెయిన్ కోట్ తీసుకున్నాను. రైడ్ అయితే కంటిన్యూ స్లోగా వెళ్ళాలి. 120 కిలోమీటర్లు అంటే మ్యాక్సిమం 2 hours కొడేస్తాను. ఎందుకంటే వర్షం కదా. మ్యాక్సిమం 1.5 hours కొడేయచ్చు. కాకపోతే వర్షం పడింది కదా ఏమాత్రం స్కిడ్ అయినా సరే లోపల సామాన్లు ఏమన్నా పగిలిపోయి అంటే మాత్రం తగిలిపోతాయి. భువనేశ్వర్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 74 కిలోమీటర్స్ అయితే ఉందండి. చూస్తాను టైం వచ్చేసరికి ఇంకా మనకి 4:43 అయితే ఉందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే 406 కిలోమీటర్లు అయితే వచ్చానండి ఇప్పటికి. నేనైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన రైడ్లోని 6th టోల్ గేట్ అండి. భువనేశ్వర్ ఇంకా 16 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. టోల్ గేట్లో మనకి 6th టోల్ గేట్ అండి. చూస్తున్నారు కదా ఇదన్నమాట. ఫ్రెండ్స్ అట్ లాస్ట్ అయితే నేను భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయానండి. చూస్తున్నారు కదా ఆ రూమ్కి అయితే వచ్చాను.
హోటల్ రిషాన్ అండి. రూమ్ అయితే నాకు 800 రూపీస్ అయితే పడింది అనమాట రూమ్ వచ్చేసరికి. ఇంకా వాడేచ్చి 1000 రూపాయలు చెప్పాడు. వాడేచ్చి 1000 రూపాయలు చెప్పాడు కాఫీ ఇస్తాను టీ ఇస్తానని. వారు నాయన నాకు ఏం వద్దురా ఒక రూమ్ చాలని చెప్పాను. నేను మళ్ళీ 6 o'clock వెకేట్ చేసేస్తానని చెప్పాను. 6 అంటాను కంటే 7 o'clock వెకేట్ చేద్దాం. కొద్దిగా బయలుదేరితే కొద్దిగా కిలోమీటర్లు కవర్ చేయొచ్చు అంతే కూడా. చూస్తున్నారు కదండి ఇదండి రూమ్ వచ్చేసరికి. బ్యాగ్ అక్కడ పెట్టాను. టీవీ కూడా ఇచ్చాడు. వాటర్ బాటిల్స్ అది ఇచ్చాడు. ఇది వాష్ బేసిన్, గీజర్ కూడా ఉంది. హాట్ వాటర్ అయితే బ్రహ్మాండంగా అయితే వస్తుంది అనమాట. సరే భువనేశ్వర్ వస్తే ఖచ్చితంగా హోటల్ అయితే రికమెండ్ చేస్తానండి. హోటల్ రిషాన్ సూపర్గా అయితే ఉందన్నమాట. వైఫై కూడా ఇచ్చాడు. కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్స్ ఉన్నాయి మనకి. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి వైఫై సింబల్ లాగా, అది క్లిక్ చేయండి. వైఫై సింబల్ అయితే వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇది రోజు వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. గస్ట్ టేక్ కేర్. బాయ్.